తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి గ్రేటర్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు హాజరు కానున్నారు. జూబ్లీహిల్స్ బైపోల్ ప్రచారంపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు కేటీఆర్. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి దిలీప్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దిలీప్, బీఆర్ఎస్ భవన్లో కేటీఆర్ అధ్యక్షతన జరగనున్న సమావేశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? సిద్ధు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో కీలకమైనటువంటి సమావేశం తెలంగాణ భవన్లో జరగనుంది. ఈ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లతో పాటు ఎవరైతే పార్టీ మారినటువంటి స్థానాలు ఉన్నాయో ఆ స్థానాల్లో ఉంటే ఇన్ఛార్జీలు, సో వీళ్ళందరూ కూడా ఈ భేటీలో పాల్గొనబోతున్నారు. ఈ భేటీలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. సో ఇప్పటికే నేతలకు అటు ఫామ్ హౌస్లో కేసీఆర్ దిశానిర్దేశం చేస్తారు. సో ఇవాళ కేటీఆర్ మరోసారి కూడా ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, కార్పొరేటర్లకు దిశానిర్దేశం చేయడం. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఏ వ్యూహాలతో ముందుకు వెళ్ళాలి అంశాలపైనే ప్రధానంగా చర్చించినారు. ముఖ్యంగా ఆ కార్పొరేటర్ల పనితీరు ఈ యొక్క జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎలా ఉండాలి, ఎందుకంటే ఈ యొక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ఫలితాలు రానున్నటువంటి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల మీద ఎఫెక్ట్ చూపే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సో ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ఇవాళ కేటీఆర్ దిశానిర్దేశం చేయడం. ఇప్పటికే కేసీఆర్ కూడా ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు పైన ధీమా వ్యక్తం చేశారు. ఎలాగైనా సరే మనం గెలుస్తున్నాము, కేవలం మెజార్టీ పైన దృష్టి పెట్టాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. 25 నుంచి 30,000 మెజార్టీతో మనం గెలవబోతున్నాం కాబట్టి ఎక్కడ కూడా తేలిగ్గా తీసుకోవద్దు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు మొత్తం రానున్నటువంటి ప్రతి స్థానిక సంస్థ, అలాగే గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి అలాగే జనరల్ ఎలక్షన్స్ పైన కూడా ఈ యొక్క ఫలితాల ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి ప్రతి గడప తట్టాలి అనేటువంటిది కూడా కేసీఆర్ పిలిపించినటువంటి నేపథ్యంలో కూడా ఈ ఉప ఎన్నికల ప్రచారంలో సో ఇటు గ్రేటర్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా చాలా కీలకమైన పాత్ర పోషించాలని కేటీఆర్ దిశానిర్దేశం చేయలేదు. ఎవరైతే గెలుపుకు సంబంధించి కేవలం ఇది మాగంటి సునీత గెలుపు కాదు, ఇది గ్రేటర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి గెలుపుగా ఇటు బీఆర్ఎస్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఎందుకంటే సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలుపుకోవాలి అనేటువంటి పట్టుదలతో ఇటు బీఆర్ఎస్ ఉన్నటువంటి నేపథ్యం కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో సో ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ క్యాంపెయిన్తో పాటు ఈ ఎన్నికలను చాలా సీరియస్గా తీసుకొని ప్రతి ఒక్కరు గెలుపుగా ఇది కృషి చేయాలని చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. అలాగే ఈ బాకీ కార్డు అంశంతో పాటు గతంలో ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో బీఆర్ఎస్ చేసినటువంటి అభివృద్ధి అలాగే సంక్షేమ కార్యక్రమాలన్నింటి కూడా